అందరికీ నమస్కారం. శివసేన ఛానల్‌కి స్వాగతం. ఒక్క కుదుపుతో ట్రైన్ స్టేషన్‌లో ఆగింది. అది చాలా చిన్న స్టేషన్. ఎక్కువసేపు ట్రైన్ ఆగదని జనం తోసుకుంటూ కిందకి హడావుడిగా దిగిపోతున్నారు. బ్రీఫ్ కేస్ చేతిలోకి తీసుకొని ట్రైన్ దిగింది విజయ. తనిప్పుడు కలెక్టర్. వీరారెడ్డి ఉంచుకున్న దాని కూతురు కాదు. అందుకే దర్జాగా అడుగులు ముందుకు పడుతున్నాయి. మేడం ఇటు అని అంటూ ఎదురొచ్చి బ్రీఫ్ కేస్ అందుకున్న అతన్ని పరీక్షగా చూసింది. తన చిన్నప్పటి స్నేహితుడు మురారి. నిట్టూర్చింది విజయ. ఇద్దరు స్టేషన్ బయటకొచ్చేసరికి జీప్ రెడీగా ఉంది. డ్రైవర్ మస్తాన్ గబగబా దగ్గరికొచ్చాడు. మస్తాన్ మామా బాగున్నావా? ఆత్మీయంగా అడిగింది విజయ. బాగున్నాను విజయమ్మ. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ప్రేమగా అన్నాడు మస్తాన్. విజయ మురారి జీప్ ఎక్కగానే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మస్తాన్. 4 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత సువర్ణపురం బోర్డు కనిపించింది. విజయ కళ్ళు అసహ్యంతో కుంచుకొని పోయాయి. ఈ ఊరు రాకూడదు అని అనుకుంది. ఈ ఊరి వాళ్ళ ముఖం కూడా తనకి చూడాలని లేదు. కానీ అధికారికంగా రాక తప్పలేదు. జీపు గవర్నమెంట్ వసతి బంగళా ముందు ఆగింది. కిందకు దిగింది విజయ. మురారి తలుపులకు వేలాడుతున్న తాళాన్ని తీశాడు. మేడం ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి టిఫిన్ కాఫీ తీసుకొస్తాను అని అంటూ అక్కడున్న ఫ్లాస్క్ తీసుకుని బయలుదేరాడు మురారి. అమ్మా విశ్రాంతి తీసుకో, నేను ఆ చెట్టు కింద ఉంటాను, అవసరమైతే పిలువు బేటీ అని చెప్పి చెట్టు కిందకు వెళ్ళాడు మస్తాన్. విజయ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. మురారి అరటి ఆకులో టిఫిన్ సర్ది అక్కడున్న టేబుల్ పైన ఉంచాడు. టిఫిన్ తిని కాఫీ తాగింది. ఇక్కడ కరువు తాండవిస్తుంది అని అన్నారు కదా, చూస్తే అందరూ బాగానే ఉన్నారే వ్యంగ్యంగా అంది విజయ. మొన్నొచ్చిన తుఫానుకు పంటలు నాశనమైపోయాయమ్మా. గొడ్డు గోద కొన్నిళ్ళు పాక్షికంగా పోయాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రభుత్వ సహాయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు మేడం అని అన్నాడు మురారి. ఎందుకు మురారి? నేనెవరో తెలియనట్లుగా మేడం అని పిలుస్తున్నావు? నాకు ఒక హోదా వచ్చిందనా? కవ్వింపుగా కసిగా అడిగింది విజయ. తల వంచుకొని నిలబడ్డాడు మురారి. ఈ ఊరు నాశనమైపోని, ఈ ఊరి వాళ్ళు చచ్చిపోని నాకేంటి అని కసిగా అనుకుంది విజయ. కొన్ని సంఘటనలు ఎంత మర్చిపోవాలన్నా వీలు కాదు. ఈ బంగ్లాకి చాలామంది ప్రభుత్వ అధికారులు వస్తూ ఉండేవారు. స్నేహితులతో కలిసి చాలాసార్లు ఆ బంగళాకి వచ్చి వాళ్ళని ఆసక్తిగా చూసేది. ఓసారి వ్యవసాయ శాఖ మంత్రిగారు వచ్చారు. చాటుగా నిలబడి చూస్తున్న తమని లోపలికి పిలిచి పెన్నులిచ్చి వివరాలు అడిగారు. అందరూ చదివి పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారో చెప్పారు కూడా. నువ్వు చెప్పమ్మా అని అన్నారాయన నవ్వుతూ విజయ వైపు చూసి. నా పేరు విజయ్ అండి, అమ్మ కమలమ్మ అని అంటూ ఒక్కసారిగా ఆగిపోయింది. మీ నాన్నగారి పేరు అని అడిగారాయన. చేతులు కట్టుకొని నిలుచున్న పంచాయతీ గుమస్తా విజయ వివరాలు చెప్పాడు. ఇలా రా అని అంటూ ప్రేమగా దగ్గరకు పిలిచాడు. తను దగ్గరగా వెళ్ళి నిలబడింది. పెద్దయ్యాక ఏమవ్వాలని, నీ యాంబిషన్ ఏమిటి అని అడిగాడు. ఆ పెద్ద మనిషి అప్పటికి ఆయన చూపులు అసభ్యంగా చూస్తున్నాయి. నేను కలెక్టర్ అవుతానండి అని అంది తన కోపాన్ని అణుచుకుంటూ. 12 ఏళ్ల వయసులో ఆయన చేష్టలు అసంకల్పితంగా అనంగీకారంగా అనిపించాయి. ఆయన తన బుగ్గని ఎంగిలి చేశారు. ఆ తర్వాత గట్టిగా నవ్వాడు. ఇక్కడుండి ఎలా కలెక్టర్ అవుతావు? నాతోరా, నేను చదివిస్తాను కదా. అంతలో మస్తాన్ మామ వచ్చాడు. మీరంతా ఎక్కడేం చేస్తున్నారు? పోండి. విజయబేటి, అమ్మ నీ కోసం ఎదురు చూస్తుందమ్మా, వెళ్ళు అని అంటూ గద్దించాడు. చీకటి పడ్డాక బంగ్లా నుంచి బంట్రోతొచ్చి అమ్మని అడుగుతున్నాడు. మీ విజయనట ఎమ్మెల్యే గారితో పంపితే అన్నీ ఆయనే చూసుకుంటారట. నీ బతుకు బాగుంటుంది కదా అని అనగానే, పిల్ల చిన్నదయ్యా, అదసలు ఈ ఊరొదిలి ఎక్కడికి వెళ్ళిందే లేదు, మన్నించండి అని అంది అమ్మ. అతను కాసేపు మాట్లాడి అమ్మను బతిమలాడి వెళ్ళిపోయాడు. నిన్ను ఎలా కాపాడుకోవాలి విజయ అని అంటూ అమ్మ కావలించుకొని ఏడ్చింది.
ఆరో తరగతికి వచ్చేసరికి తనలో ఏవేవో కొత్త మార్పులు వచ్చేశాయి. మగపిల్లలు ఆరాగా చూస్తే ఆడపిల్లలు కొంచెం దూరంగా జరిగారు. స్కూల్కి వెళుతున్నప్పుడు సైకిల్ మీద నిలుచున్న కుర్రవాళ్ళు సందు మలుపులో కాపు కాచి కాస్త దూరం వెంటపడి, ఏ విజయ, నీలో ఎక్స్ట్రాలు కనిపిస్తున్నాయి అని అంటూ ఏడిపిస్తుంటే మౌనంగా భరించేది. వీరారెడ్డి ఉంచుకున్న కమలమ్మ కూతురుగా తనకి మౌనం తప్పలేదు. అమ్మమ్మ గోపమ్మ వచ్చి అప్పుడప్పుడు అమ్మతో తగువులు ఆడుతూ ఉండేది. నువ్వెలాగూ నా మాట వినలేదు కదా, ఆ ఈరారెడ్డి పొయ్యాక నీకు ఎక్కడేం పనే, పిల్లల్ని తీసుకొని నా దగ్గరకు వచ్చేస్తే వ్యాపారం ఎంతో బాగుంటుంది కదా, అక్కడ ఇక్కడ పాచి పనులు చేయాల్సిన కర్మేంటి నీకు, పిల్లని నాకు ఇచ్చేసేయి అని అనేది. అది నా ప్రాణమమ్మ, రొంపిలోకి దింపాలని చూడకు, నీకు దండం పెడతాను, నేను అది చచ్చిపోయామనుకో అని అమ్మ ఎన్నోసార్లు దండం పెట్టినా గోతికాడ నక్కల వస్తూనే ఉండేది అమ్మమ్మ. వాళ్ళంతా నలుగుపెట్టి దిష్టి తీసినట్లుగా మెటికలు విరిచి, పిల్ల నాతో రావే, మొన్న పెద్ద కాంట్రాక్టర్ వచ్చి బోలెడు నగలు బట్టలు డబ్బులు కాసుల వర్షం కురిపిస్తాను అని అన్నాడు. ఒక్కసారి ఆ గాలి తగిలితే నువ్వు వదలలేవు అని అనేది అమ్మమ్మ. 7వ తరగతి పరీక్షలు రాసిన వెంటనే పెద్ద మనిషి అయ్యింది. అప్పటి వరకు స్నేహంగా ఉండే మురారి మాట్లాడటం మానేశాడు. అమ్మాయిలు కూడా ఒకళ్ళిద్దరు తప్ప స్నేహితులు లేరు. 8వ తరగతిలో వీరారెడ్డి గారి ఇంట్లో చిన్నమ్మాయికి పెళ్లి జరిగింది. ఊరందరినీ పిలిచారు కానీ తమని ఎందుకు పిలవలేదో అర్థం కాలేదు. మర్నాడు మిగిలిపోయిన స్వీట్లు వీరారెడ్డి భార్య సూర్యకాంతం పాలేరుతో పంపించింది. బయట పడేయాలి అనేటంత కోపం రావటంతో అమ్మ వారించింది. 9వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ రోజు వీరారెడ్డి గారి అల్లుడు ఇంటికి వచ్చాడు. భుజాల్ని చేతులతో గుచ్చుపట్టుకొని ఎలాగో చూశాడు నా వైపు. దానికి స్కూల్ టైం అవుతుంది బాబు అని అంటూ అమ్మ కంగారు పడిపోయింది. తనకేమీ అర్థం కాలేదు. నడవటం రానట్లుగా మెల్లగా నడుస్తుంది. 10th క్లాసులో మంచి మార్కులు వస్తే ఇంటర్ కాలేజీలో ఫ్రీగా చదువుకోవచ్చని సైన్స్ మాస్టారు చెప్పారు. అందుకే ఎక్కువ సమయం చదువుతుంది విజయ. సూర్య మాస్టారు నిన్ను రమ్మని కబురు పెట్టారమ్మా, వెళ్ళిరా, ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళు అమ్మ చెప్పటంతో కమలని తోడు రమ్మని పిలిచింది. మా అమ్మ తిడుతుందే, నేను రానులేవే అని అంది. దానికి ఎన్నోసార్లు ప్రశ్నలకు ఆన్సర్లు రాకపోతే తనే చూపించేది. ఈ మధ్య అది కూడా తనతో సరిగ్గా మాట్లాడటం లేదు. సూర్య మాస్టారు తనని చూడగానే రారా, ఎప్పుడొస్తావా అని నేను ఎదురు చూస్తున్నాను అని అన్నారు. మాస్టారుకు పెళ్ళై భార్య తొలి కానుపు కోసం పుట్టింటికి వెళ్ళింది. అప్పట్నుంచి మాస్టారు గారికి అమ్మ వండి పెడుతూ ఉంటుంది. బామ్మగారు లేరా అని అడిగింది విజయ. అమ్మ అక్కయ్య వాళ్ళు వెళ్ళింది, కాస్త ఇల్లు శుభ్రం చేసి పెట్టు విజయ. ఆయన మూలనున్న చీపురుని ఆమె చేతికి అందించాడు. పనంతా పూర్తి చేసి ముఖానికి పట్టిన చెమటలను తుడుచుకుంటూ ఇక నేను వెళతానండి అని అంది. ఆగు అని అంటూ మీదకొచ్చి గట్టిగా కావలించుకున్నాడు. 2 రోజుల క్రితం బావ ఏం చేశాడో గుర్తుకొచ్చి భయం వేసింది. ఆయన్ని తోసి బయటికొచ్చేసింది. ఆ రోజు చాలా భయం వేసింది. మాస్టారు అలా చేస్తారు అని అనుకోలేదు. మర్నాడు అమ్మ, ఏమ్మా ట్యూషన్ చెప్తానంటే వద్దన్నావట, మాస్టర్ చెప్పారు అని అంది. నాకు అన్నీ వచ్చులేమ్మా రోషంగా అని పుస్తకాలు ముందేసుకుంది. నీకోసం మధ్యాహ్నం బిర్యానీ చేస్తుందమ్మా రజియా, తప్పకుండా రావాలి అని అన్నాడు మస్తాన్. వద్దు మామా, ఇక్కడ కరువు కంపు కొడుతుందని మురారి చెబుతున్నాడు. నాకెందుకు విందు భోజనం, మా సంతోషం కోసం తినాలి భేటీ, తప్పదు. మురారి బాబు చెప్పింది కూడా నిజమే కదా, కొన్నాళ్ళకి ఈ ఊళ్ళో పీనుగులు వెళతాయి. అంతలో ఊళ్ళోని కొందరు పెద్ద మనుషులు అక్కడికి వచ్చి కరువు గురించి పంట నష్టాల గురించి చెబుతూ కూర్చున్నారు. వాళ్ళలో 2 పెద్ద మనుషులు తన తల్లిని రమ్మని పిలిచిన వాళ్లే, వయసులోకి వచ్చాక తనని పంపించమని కోరిన వాళ్లే. వాళ్ళ దృష్టిలో రిక్షా తొక్కేవాడి కొడుకు రిక్షానే తొక్కాలి. వీరారెడ్డి ఉంచుకున్న కమలమ్మ కూతురు మరొకళ్ళకి
ఉంపుడు గత్తెగానే ఉండిపోవాలి. అమ్మ తను ఈ సమాజంలో ఈ మనుషులతో ఎంతగా పోరాడాల్సి వచ్చింది. మేడం, మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారా అని అంటూ సెల్యూట్ కొట్టి అడిగాడు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ గుమ్మం బయట నిలబడే ఉన్నారు. కలెక్టరమ్మా, మా పంటలు పోయాయమ్మా. మాయదారి విత్తనాలతో మా బతుకులు బుగ్గిపాలయ్యాయి. ఆ దేవుడు కనికరం చూపించలేదు. మీరే కాపాడాలి అని అంటూ ఆడ మగ అందరూ బంగ్లా బయట గోల గోలగా దండాలు పెడుతున్నారు. పోలీసులు వాళ్ళని అదుపులో ఉంచలేకపోతున్నారు. మేము కలెక్టరమ్మకి మా కట్టం చెప్పుకోవాలి అని అంటున్నారు. ఆగండి, ఎందుకు తోసుకుంటున్నారు? కాస్త ఆగండమ్మా అని అంటున్నా ఎవరి ఆరా వాళ్ళది. చూడండి, వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పండి. మనం పొలాలవి చూసి పాక్షికంగా ఎంత నష్టం జరిగిందో రిపోర్టు తయారు చేయాలి. వ్యక్తిగతంగా నేనేమీ చేయలేను, వెళ్ళమనండి విసుగ్గా చెప్పింది. మేడం, మిమ్మల్ని చూస్తే గాని వెళ్ళమంటున్నారు అని అంటూ ఎస్ఐ నీళ్లు నములుతుంటే విజయ బయటికి రాక తప్పలేదు. ముందు వరుసలో నిలబడ్డ ఒక ఆవిడ, విజయమ్మ, నువ్వు ఇంత గొప్పదానివై ఈ ఊరిని మమ్మల్ని మర్చిపోతావా అని అంటూ నిలదీసింది. మనతో 10th వరకు చదివిన కమల అని చెప్పాడు మెల్లగా మురారి. పలకరించటానికి కూడా తగను అని అన్నట్లుగా ముఖం తిప్పుకొనిపోయిన సంగతి దానికి గుర్తు లేనట్లుగా ఉంది. తనిప్పుడు కలెక్టర్గా వచ్చింది కాబట్టి, తనకి హోదా ఉంది కాబట్టి తనెదురుగా నిలబడింది. మస్తాన్ గబగబా విజయ పక్కకు చేరి చెప్పాడు. భేటీ, కమలమ్మకి నీడ లేకుండా పోయింది పాపం. పెనిమిటికి హార్ట్అటాక్ వచ్చింది. పొలం అమ్మేశారమ్మా. కౌలుకి పొలం తీసుకొని చేస్తున్నారు. దెబ్బ మీద దెబ్బ, పంట పోయి అప్పు మిగిలింది. పిల్లాడికి మెదడు పెరగలేదట. పుట్టిన పిల్లాడిలా సాకాలి పాపం. నిజంగా పాపమే. మేలు మరిచిపోయి మెలగటం, అందరం కడుపునే పుడతాము అనే జ్ఞానం లేకపోవటం పాపమే కదా. ఎముకల గూడులా తన తల్లి ఒంటరిగా కుమిలిపోయి చనిపోతే ఆదుకున్నారా వీళ్ళందరూ? అమ్మమ్మ వచ్చే వరకు శవాన్ని అలాగే ఉంచేశారు కదా. అది పాపం కాదా? విజయ మనస్సు దహించుకొని పోతూ ఉంది. కాగితం మీద ఒక సంతకం చేస్తే చాలు తల్లి, పని జరిగిపోతుంది అని వీళ్ళందరికీ తెలుసు. హోదా ఉంది కాబట్టి బెల్లం చుట్టూ చీమల్లా మూగారు. అదే కమలమ్మ కూతురైతే వీళ్ళందరూ తనని పురుగుల్లా చూసేవారు కదా. మీరు వెళ్ళిపోతే మా పని మేము చూసుకుంటాము. విఆర్ఓ గారు, ప్రెసిడెంట్ గారు, సూపర్వైజర్ వచ్చారా మురారి అని అడిగి దర్పంగా లోపలికెళ్ళిపోయింది విజయ. విజయమ్మ చూసుకుంటుంది, మీరందరూ వెళ్ళండి అని అన్నాడు మస్తాన్. మస్తాన్ ఒక్కడే తనని అమ్మని కనిపెట్టుకొని చూసుకునేవాడు. తను మామ అని అన్నా, అమ్మ అన్న అని పిలిచినా పలికేవాడు. ఏ అవసరమైనా ముందే ఉండేవాడు. సూర్య మాస్టారు క్లాసులో ఏదో ఒకటి అనేవారు. టెస్టులు జరిగినప్పుడు కావాలనే మార్కులు తగ్గించి వేసేవారు. నా దగ్గరికి ప్రైవేట్కి రమ్మంటే రావు అని గుర్తు చేసేవారు. అన్నింటినీ మౌనంగా భరించింది. ఒంటరిగా గుడి దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉండేది. ఓసారి పొద్దుపోయింది కూడా చూసుకోలేదు. తను బిక్కుబిక్కుమంటూ బేటీ అని అంటూ కాడలంతరు పట్టుకొని వెతుక్కుంటూ వచ్చాడు మస్తాన్. కొంచెం సేపు చదువుకుంటాను మామా అని తనంటే, చదువుకో బేటీ, నేనుంటానుగా, నీకేమీ భయం లేదు అని అంటూ లాంతరు ఒత్తి పెంచి తోడుగా కూర్చున్నాడు. అతను ప్రభుత్వ అధికారుల కోసం జీపు డ్రైవరుగా ఉద్యోగం చేసేవాడు. రేపు కూడా నువ్వు తోడుగా ఉంటావా మామా అని అడిగింది ఆశగా. బేటీ, ఇంటి దగ్గర అమ్మ ఉంటుంది కదా, అక్కడే చదువుకోవచ్చు కదా, ఈ చీకట్లో ఎందుకు, పురుగు పుట్రా ఉంటాయి అని అన్నాడు. మామా, నీకిబ్బందా? నాకిక్కడ చదువుకుంటుంటే అన్నీ బాగా అర్థమవుతున్నాయి. మస్తాను మామ ఏమనుకున్నాడో కానీ నేను లేనప్పుడు మాత్రం ఒంటరిగా ఉండి చదవద్దు మరి అని తనతో ఒట్టు వేయించుకున్నాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యే వరకు మస్తాన్ మామ తోడుగా కూర్చునేవాడు. వస్తూ వస్తూ కాడ లాంతర్ని కూడా పట్టుకొచ్చేవాడు. 10thలో మంచి మార్కులు తెచ్చుకుంది. మంచి కాలేజీలో ఇంటర్ ఫ్రీ సీటు వచ్చింది. కొంచెం దూరంలో ఉన్న సిటీకి వెళ్ళవలసి వచ్చింది. క్యాస్ట్ సర్టిఫికెట్తో పాటు తండ్రి లేని ఆర్థిక స్తోమత లేనిదానిగా గుర్తించి హాస్టల్లో వసతి కల్పించింది ప్రభుత్వం.
నెలకొకసారి వచ్చేవారు మస్తాన్ మామ. అప్పుడు అరిసెలు, పూతరేకులు, బిర్యానీ అని ఏదో ఒకటి తెచ్చి అమ్మ పంపిందిరా అని అనేవాడు. వెళుతూ వెళుతూ బాక్స్ తీసి చూడమ్మా, ఎవరిని చూడనివ్వకు అని చెప్పి వెళ్ళేవాడు. తనకి అర్థమయ్యేది. అమ్మ తన ఖర్చుల కోసం లోపల డబ్బులు పెట్టేది. చేతికిస్తే అందరూ అది ఇది అంటూ ఖర్చు చేసేస్తారు అని అలా చెప్పేవారు. రూపాయల మడతల్ని చుట్టిన కాగితంలో నువ్వు బాగా చదువుకోవాలి విజయ, భారతంలో ద్రోణాచార్యుడు అర్జున్ని తన ప్రియ శిష్యుడిగా ఎంచుకున్నారు. లక్ష్య సాధన అర్జునుడికి ఉందని అందరూ విద్య నేర్చుకుంటూ చెట్టుని పెట్టని చూస్తే అర్జునుడు మాత్రం పెట్ట కన్నుని చూస్తున్నాను గురుదేవా అని అనేవాడట. నీ లక్ష్యం నువ్వెప్పుడూ మర్చిపోకూడదు అని ఎవరితోనో ఉత్తరం రాయించి పంపించేది. తన హాస్టల్ ఫ్రెండ్స్ అందరూ ఆ ఉత్తరం చదివి మీ అమ్మ చాలా గ్రేట్ విజయ అని అనేవాళ్ళు. ఇంకోసారి నువ్వు గొప్ప హోదాలో ఎప్పుడు ఈ ఊరికి వస్తావా అని ఎదురు చూస్తున్నాను అని రాసేది. ప్రతి ఉత్తరంలోనూ ఏదో ఒక ప్రబోధం. తనకి చదువు తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు. స్కాలర్షిప్ వస్తుందని డబ్బు పంపించవద్దని అమ్మకు చెప్పు మామా అని తనెన్నిసార్లు చెప్పినా, మస్తాన్ మామతో కబురెట్టినా సరే డబ్బుతో పాటు ఉత్తరం కూడా వచ్చేవి. తను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మ ఇక లేదని మస్తాన్ మామ వచ్చి ఊరికి తీసుకెళ్ళాడు. అమ్మ శవం దగ్గర ఎవ్వరూ లేరు. తనకి ఏడుపాగలేదు. అమ్మమ్మ వచ్చే వరకు ఉంచారు. ఎవరో తెలియని వాళ్ళ సహాయంతో అమ్మకి అంత్యక్రియలు చేయించింది. తనే అప్పుడు తలకొరివి కూడా పెట్టింది. ఆ ఊరంటే అసహ్యం అప్పుడు ఇంకా ఎక్కువైపోయిందనే చెప్పుకోవచ్చు. మరోసారి ఆ ఊరికి రాకూడదు అని అనుకుంది. తనని ఒంటరి చేసిన ఆ ఊరంటే తనకి నచ్చదు. జీవితంలో వాళ్ళనింకెప్పుడూ కలవను అని అనుకుంది. డిగ్రీలో తనకి గోల్డ్ మెడల్ వచ్చింది. సివిల్స్కి ప్రిపేర్ కావటం ఎలాగో తెలియని సమయంలో తన ఫ్రెండ్ పేద విద్యార్థుల కోసం ఫౌండేషన్ ఉంది, అప్లై చేయమంటే తను కూడా అప్లై చేసింది. తన అదృష్టం ఛాన్స్ వచ్చింది. రోజుకు 18 గంటలు ప్రిపేర్ అయ్యేది. మధ్య మధ్యలో మస్తాన్ మామ వచ్చేవాడు. తన కోసం అవి ఇవి తేవటం మాత్రం మానలేదనే చెప్పుకోవచ్చు. బాక్స్లో డబ్బు పెట్టి వద్దంటే వినరు. అమ్మలేదని అనుకోవద్దు బేటీ, నువ్వు బాగా చదువు, అమ్మ సంతోషిస్తుంది. నేనిచ్చింది తీసుకో, ఆరోగ్యం జాగ్రత్త, పైసలు వద్దని అనకు అని ఉన్న కాసేపు ధైర్యాన్ని నూరిపోస్తూ వెళ్ళేటప్పుడు మళ్ళీ వస్తాను భేటీ, నీకోసం బట్టలు తీసింది రజియా, వచ్చేటప్పుడు కుట్టించుకొని తెస్తాను అని వెళ్ళేవాడు. తనంటే మామకి ఎంత ఇష్టమో. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? అదే అడిగిందో రోజు. బేటీ, రుణం గిణం జాంతారై అల్లా మేలు చేస్తారు. నువ్వు కలెక్టరై ఊరికొకసారి రా చాలు, రుణం తీరిపోయినట్లే అని అనేవాడు. ఆడపిల్లవి, ఎవరిని నమ్మకు బేటీ, కబుర్లు తీయగా చెబుతుంటారు, జాగ్రత్త. ఎన్ని జాగ్రత్తలు, ఎంత ఆప్యాయత. తను తప్పకుండా మస్తాన్ మామ రుణం తీర్చుకోవాలి అని అనుకునేది. ఎన్నోసార్లు ప్రిలిమ్స్ మెయిన్స్ బాగానే అయ్యాయి కానీ ఇంటర్వ్యూలో కాస్త వెనకబడింది. మరోసారి ప్రిపేర్ అయ్యింది, విజయం సాధించింది. తనకి ట్రైనింగ్ అయ్యాక సెక్రటేరియట్లో మంచి హోదాలో జాయిన్ అయినప్పుడు తనకు ఎంతో బలం వచ్చినట్లుగా అనిపించింది. హోదా కోసం తన పేరు చివర ఐఏఎస్ డిగ్రీ కోసం ఎంత కష్టపడింది తను. తన కోసం, తన సంతకం కోసం ఎందరో చేతులు కట్టుకొని నిలబడినప్పుడు అమ్మ ఈ క్షణంలో ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనిపించేది. అమ్మ పోయాక ఏదో జబ్బుతో అమ్మమ్మ కూడా చనిపోయింది. తనకు ఎందుకో అప్పుడు ఏడుపు రాలేదు. అమ్మ జీవితాన్ని నాశనం చేసింది అమ్మమ్మే కదా, తనని నాశనం చెయ్యాలి అని కూడా చూసింది. చివరికి ఏం పట్టుకుపోయింది అని అనిపించి కాస్త బాధపడింది. జాయింట్ కలెక్టర్ నుంచి ఇప్పుడు కలెక్టర్ హోదాలో ఈ ఊరికి వచ్చింది. మస్తాన్ మామని ఎన్నిసార్లు తన దగ్గరికి వచ్చేయమని అడిగినా కూడా నేను ఈ మట్టిలోనే పుట్టాను బేటీ, ఎక్కడే పోవాలి, నా స్థానం ఇక్కడే అని అంటాడు. మేడం అంతా వచ్చారు, వెళదామా? మురారి పిలుపుతో గతం నుంచి బయటకొచ్చి తలూపింది కలెక్టర్ విజయ. ఆ ఊరు చుట్టుపక్కల ఊళ్ళు ఒకసారి చూసి రిపోర్టు తయారు చేసి తిరుగుముఖం పట్టేసరికి 2 రోజులు పట్టింది.
మురారి ఇంకా చాలామందే స్టేషన్కి వచ్చారు. గేటు పక్కగా నిలబడి ఆశగా తన వైపే చూస్తున్నారు. మస్తాన్ మామ ట్రైన్ కదిలే వరకు ఉన్నాడు. బాక్స్ నిండా అరిసెలు పూతరేకులు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇందులో డబ్బు లేదుగా అని అంటూ నవ్వుతుంటే, నీకు డబ్బుతో పనేముంది బేటీ, ఈ ఊరికే నీ సాయం కావాలి అని అన్నాడు. ఇంతలో రైలు కూత వేసింది. స్టేషన్ మాస్టర్ పచ్చజెండా ఊపారు. ఇది చదువు భేటీ అని అంటూ కవర్ ఆమె చేతికి అందించాడు. మస్తాన్ మామ ఏంటిది అని అడిగింది విజయ. జేబులో నుంచి ఆ ఫోటో తీసి ఆమె చేతికిచ్చి వెనక్కి తిరిగాడు. ట్రైన్ ఆ స్టేషన్ని వదిలింది. మస్తాన్ కనుమరుగయ్యే వరకు చెయ్యి ఊపుతూనే ఉంది. చేతిలో ఉన్న ఫోటోని చూసింది. ఆ అబ్బాయి వెనక వివరాలు ఉన్నాయి. నవ్వుకుంది. మస్తాన్ మామ తనకి సంబంధం చూస్తున్నాడు. చేతిలో ఉన్నటువంటి కాగితం మడత విప్పింది విజయ. బేటీ, నీకిలా ఉత్తరం రాస్తున్నందుకు నన్ను క్షమించు. రాయకుండా ఉండలేను. ఇప్పుడు నీకు కొన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు ఎవరూ లేరని, ఊరు నాశనం చేసిందని చాలా బాధపడేదానివి కదా. వీరారెడ్డి చనిపోయాడు. ఆయన భార్య సూర్యకాంతం గారు 5 ఎకరాల పొలం మీ అమ్మకి రాసి ఇచ్చారు. మీ అమ్మ వద్దని తీసుకోలేదు. నా బిడ్డ బాగుంటే అదే చాలు. ఈ ఊరి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టొద్దని నిన్ను ఆవిడ ముందు ఉంచింది. అప్పుడు నువ్వు చిన్నపిల్లవి కదా, నీకు ఈ విషయం తెలియదు. దోస్తులందరూ నీకు దూరం అయిపోయారని నువ్వు చాలాసార్లు బాధపడ్డావు. వాళ్ళు దూరంగా ఉన్నా సరే సహాయంలో ఎప్పుడూ నీకు పక్కనే ఉన్నారు. బేటీ, సూటిపోటి మాటలకి నువ్వు ఆలోచించి చదువుకు దూరం అయిపోతావని మురారిబాబు నీకు దూరంగా మసిలాడు. అంతేకాని నిన్ను దూరం మాత్రం చేసుకోలేదు బేటీ. నువ్వు ఒంటరిగా కూర్చున్నావు అని తెలిసి నీకు తోడుండమని నన్ను పంపేవారు మురారిబాబు. గుడి దగ్గరికి లాంతరిచ్చి పంపించింది కూడా నీ దోస్తు కమలమ్మేనమ్మా. మీ అమ్మమ్మ నిన్ను అమ్మేయాలని వీరారెడ్డి అల్లుడికి కన్నెరికం ఎరవేసినప్పుడు ఇంకోసారి ఆ పిల్ల మీద కన్నేసి కన్నెరికం అన్నావంటే ఊరేసి చంపేస్తాను అని బెదిరించి అన్నగా వీరారెడ్డి కొడుకు నిన్ను కాపాడాడు తల్లి. ఎవరు నీ జోలికి రాకుండా ఎప్పుడూ కనిపెట్టుకొని చూసేవాడు. నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు అరిసెలు పంపి అందులో డబ్బు పెట్టి పంపింది మరెవరో కాదు, మురారిబాబు. పూతరేకులు పంపి నీకు బట్టలు పంపింది వీరారెడ్డి భార్య. నన్ను ఎప్పటికప్పుడు ఊరి నుంచి నిన్ను చూసి రమ్మని ఆవిడే రాను పోను ఛార్జీలిచ్చి జాగ్రత్తలు చెప్పి రమ్మని పంపించేది బేటీ. నువ్వు కలెక్టర్ చదువు ఎలా చదివావో తెలుసా? మన ఊరి ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే గారితో చెబితే ఆయన ఫౌండేషన్ అని నీకు సహాయం చేసి కోచింగ్ సెంటర్లో చేర్పించారు. నువ్వు కష్టపడలేదని నేను అనను బేటీ. నీ దగ్గర నుంచి క్షేమ సమాచారాలు మోసుకొచ్చే నా కోసం ఊరంతా ఎదురు చూసేది. విజయమ్మ, మీ అమ్మ చనిపోయినప్పుడు ఎవరు నా కూతుర్ని చంపారని మీ అమ్మమ్మ గోల చేస్తుందని అందరూ దూరంగా ఉండిపోయారు. దహన సంస్కారాలు సూర్యకాంతం గారే చేయించారు. ఇవన్నీ నీతో చెప్పాలి అని అనుకోలేదు బేటీ. నువ్వు కష్టపడి పైకి ఎదగాలి కానీ అందరి జాలి వలన నేను పైకి వచ్చానని నువ్వు అనుకోకూడదని ఇవన్నీ నీకు చెప్పలేదు. ఎంత చేసి అంత చేసి అని చెప్పుకునే రోజులమ్మా ఇవి. ఊరంతా నీకు బలగాన్నిచ్చింది బేటీ. నీకు పెళ్ళీడు దాటిపోతుంది. పెళ్లి చేసుకో బేటీ. పెళ్లి కొడుకు నీకు బాగా తెలుసు. మురారిబాబు అన్నయ్యే. అమెరికాలో పెద్ద చదువు చదివి ఇక్కడికొచ్చి ఏదో కంపెనీ పెట్టాడట. నీకు నచ్చితేనే సంబంధం మాట్లాడతాను బేటీ. పెళ్లి పందిళ్ళు వెయ్యాలని ఊరు ఎంతగానో ఎదురు చూస్తుంది. ఆఖరిసారి అమ్మకిచ్చిన వాగ్దానం అదే బేటీ. చివరిగా ఒక్క మాట బేటీ. విత్తు ఎదిగి నీడనివ్వటం భూమికి ఎంతో అవసరం. నీరు, చెట్టు, భూమి ఈ మూడింటిలో ఏది గొప్ప అంటే ఏం చెప్పగలం బేటీ? అమ్మ నీకు జన్మనిస్తే ఊరు నీకు ఊపిరి పోసింది. చెడు మంచి గురించి కాకుండా నీ బాధ్యతని నువ్వు గుర్తిస్తావని ఆశిస్తూ ఇట్లు మస్తాన్ మామ. విజయ కళ్ళల్లో నీళ్లు. కలెక్టర్ హోదా కంటే తన గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారు అన్న నిజం గొప్పగా అనిపిస్తుంది. కథ పేరు కలెక్టర్ విజయ. రచించిన వారు జాస్తి రమాదేవి గారు. ఈ కథ ఇంతటితో సమాప్తం.
రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.